ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? మంచిదిరా. మీరు నా కోసం చెల్లిస్తున్న ప్రైజ్ లాడ్ని వందనాలు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? రాత్రి ఏదైనా గొడవ జరిగిందా? లేకపోతే రాత్రి ఏదైనా గాయపరచబడ్డావా? ఏదైనా ఇంట్లో ఏదైనా చిన్న డిస్కషన్ జరిగిందా? ఒకవేళ దానివలన అలిగి అన్నం తినుకోకుండా నిద్ర పట్టలేదా? ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని ఒకవేళ బాధపడ్డావా? రాత్రి అందరు పడుకున్నాక ఒంటరిగా కూర్చుని ఏమన్నా ఏడ్చావా? ఎందుకంటే ఇలాంటి అనుభవాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. నేను అనుభవించే మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అనుభవించే ఈ మాటలు మీతో పలకటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఎందుకంటే అలాంటి సమయంలో, అలాంటి దుఃఖ సమయంలో నన్ను ఆదరించిన దేవుడు, నాకు ధైర్యం ఇచ్చిన దేవుడు, పారిపోవాలనిపించి మరణించాలి అనుకున్నప్పుడు కూడా నేను నీతో ఉన్నాను అని ఆ రాత్రి పూట కూడా నాకు తోడుగా ఉన్న నా తండ్రి మీకు కూడా తోడుగా ఉన్నాడు. అందుకని అలాంటి బాధ కానీ, దుఃఖం కానీ, వేదన కానీ, అలాంటి పరిస్థితులు కనుక మీకు ఎదురైనట్టయితే నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, ఎక్కడ కలవరపడకండి అయ్యా, ఎక్కడ తొందరపాటు కలవద్దు. తప్పకుండా మనల్ని ప్రేమించి సృష్టించి మనలను కాచి కాపాడుతున్న మన దేవుడు ఈ భూమి మీద మనలను సజీవంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా మన ఎడల కోరుకుంటున్నాడు. కాబట్టి మీ కోపం వలన ఏ తొందరపాటు కలక్కోకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. అన్నిట్లో కూడా ఎవరు తిట్టినా, ఎవరు మెచ్చుకున్నా, ఎవరు మన మీద నిందలేసినా, ఎవరు మన మీద సాడీలు చెప్పినా మనకొక్కటే ఒకటి ఉండాలి. ఆ వరం అందరికీ రాదు, కానీ ఈరోజు దేవుడు మనకు అందరికీ ఆ వరం వచ్చునుగాక. ఏంటి ఆ వరం అంటే నవ్వుకుంటా సమాధానం. అవునా, ఓకే, సరే సరే అక్క, సరే తమ్ముడు, సరే అన్న, ఒక్క నవ్వుకుంటా మనం అన్నట్టయితే తప్పకుండా ఆ నవ్వులోనే సమస్త దుష్ట శక్తులు కొట్టుకుని వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసులకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మంచి విశ్వాసం గల వారికి, విశ్వాసంలో ఉన్నవారు ఎలా నిలకడగా ఉండాలి, ఎలా నిబ్బరం కలిగి ఉండాలి, మన విశ్వాసంలో వచ్చే పరీక్షలను మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా వాటిని జయించాలి అనేటువంటి మాట రోమా పత్రికలో రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ, కాగా, చక్కటి మాట చూడండి, కాగా వినుట వలన. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, మీకు వింటున్న మీ అందరి జీవితాల్లో బలమైన విశ్వాసం పెరుగునుగాక. అలాగే పౌలు గారు రోమా సంఘానికి చక్కగా చెప్తున్నారు, నువ్వు విన్నట్టయితే, నిజంగా దేవుని మాట విన్నట్టయితే, దేవుని వాక్యాన్ని నమ్మినట్టయితే, దేవుని వాగ్దానాన్ని చక్కగా స్వతంత్రించుకున్నట్టయితే, నిజంగా నీ బలము, నీ విశ్వాసం ఎంత గొప్పదో అంటున్నాడు. వినుట వలన నీకు విశ్వాసం కలుగును. ఆమేన్. దేవుని మాట వింటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏం కలుగుతుందంట? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానం, ఎంత విశ్వాసం. అందుకే అంటాడు, ఎంత విశ్వాసకి అంత ఏంటంట గాలి తుఫానులు అంట కదా. నేను అదే చెప్తా, పెద్ద విశ్వాసులకు, పెద్ద సేవకులకు పెద్ద శ్రమలు ఉంటాయి. నేను ఒక మాట చెప్పిన, ఈరోజు ఈ సేవకులందరూ ఈ స్థితిలో నిలబడ్డారు అంటే వారు ఖచ్చితంగా శ్రమలు అనుభవించిన వాళ్ళే, ఆర్థికం అనుభవించిన వారే, కరువు అనుభవించిన వారే, కష్టాలు అనుభవించిన వారే. కష్టపడకుండా ఎవ్వరు పైకి రారు. కష్టం లేకుండా, కన్నీళ్ళు లేకుండా, వేదన లేకుండా, నిందల అవమానాలు లేకుండా ఎవ్వరు కూడా ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో వారెవ్వరూ నిలబడరు. అందుకనే దేవుడు మనల్ని విశ్వాసం విను, దేవుని వాక్యం విను, దేవుని వాగ్దానం విను. వినటం వలన నీకు విశ్వాసం కలుగుతుంది. వినటం వలన జక్కయ్య అందరు మాట్లాడుకోవడం విన్నాడు కదండి. యేసు ప్రభు గొప్పవాడని విని మేడి చెక్కి ఎక్కి చూస్తున్నప్పుడు ఆయన వినటము వలన
ఆయన విశ్వాసం ఉంచటం వలన ఆయన పాపములు క్షమించబడ్డాయి, ఆయన ఇంటికి దేవుడు చేర్చబడ్డాడు. నీ చూసావా, నువ్వు వాక్యం వినటం వలన, వాక్యానికి లోబట్టం వలన, దేవుని చిత్తానికి లోబట్టం వలన, విశ్వాసము కలుగుట వలన నీకు ఏంటంటే క్రీస్తును వచ్చిన మాటలు నీ జీవితాన్ని మార్చివేస్తాయి, నీ పరిస్థితులను మార్చివేస్తాయి. దేవుని మాట, నీ విశ్వాసం. చాలామంది అంటాడు, యోబు అన్నాడు, ఏంటి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా, నీ విశ్వాసము నిరీక్షణ లేదా నీకు అని. అలాగే అమ్మా, నీ విశ్వాసం ఎక్కడికి పోదు. దేని మీద విశ్వాసం పెట్టుకున్నావో నా దేవుడు చేస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు, నా కుటుంబం, నా అప్పులు, నా బంధకాలు, నా కన్నీరు, నా వేదన, నా శత్రువని కన్నీరు కారుస్తున్నావో నీ విశ్వాసమును బట్టి, నీ వాగ్దానం బట్టి, ఆ క్రీస్తు వలన వచ్చిన మాట నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని మలుస్తుంది. అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. అద్భుతమైన దీవెన నువ్వు పొందుకోబోతున్నావు. నీవు మామూలు విశ్వాసివి కాదు. నిజంగా విశ్వాసంలో ఎన్నో పరీక్షలు కదా, విశ్వాసంలో ఎన్నో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. అన్ని విశ్వాసులకైనా నాకేనా అనుకోబాకు, మనకే వస్తాయి. మనకు రావటమే మంచిది. మనమే పోరాడి అందులో గెలవాలి. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో గొప్ప విశ్వాసం ద్వారా గెలుపు కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక, ఆశ్చర్యకార్యం నీ విశ్వాసమునకు దేవుడు ఈ క్షణమే కార్యం జరిగిస్తానని వాగ్దానం చేసిన ఆ దేవుని వైపు కళ్ళు మూసుకొని ఎదురు చూద్దామా? మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఏ బిడ్డ అయితే విశ్వాసంతో ఎదురు చూస్తుందో ఆ బిడ్డ జీవితంలో నీ విశ్వాసం తగిన కార్యం చేసి, అది ఏదన్నా కానీ ఆ కట్లు తెగిపోవునుగాక. అనారోగ్యం, ఆ బంధకాల పరిస్థితులు తారుమారై వారి విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును వారికి ఇచ్చి, పుట్టినరోజు, వివాహ దినమును అయా గాయపడిన వారి యొక్క శరీరంలో ఉన్న గాయాలు, హృదయమైన గాయాలన్నిటిని కట్టి నెమ్మదిని, సమాధానమును ఈ ఉదయకాలమున ఈ రోజు ప్రభువు మీకందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.